కృపామయుడవైన మా పరమ తండ్రి, సంవత్సరం ముగింపులోనికి వచ్చాం. 24వ సంవత్సరం జనవరి 1 నుండి ఈ డిసెంబర్ మాసం 31వ తారీఖు వరకు కూడా మమ్మల్ని కాపాడారు. ఎందరో ఆరంభ దినాన ఉన్నవారు ఈ దినము లేరు. మమ్మను సజీవి లెక్కలో ఉంచినందుకే ఈ స్తోత్రాలు. దేవా, ఈ దినము పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 13వ వచనం, క్రీస్తు శ్రమల్లో మీరు పాలివారైనంతగా సంతోషించండి. బీ గ్లాడ్ దట్ యు ఆర్ షేరింగ్ క్రైస్ట్ सफरिंग। मसीह के दुखों में सहभागी होता हो, ఆనంద్ కరో. శ్రమలు వస్తాయండి. శ్రమల గురించి భక్తులకు శ్రేష్టమైన విషయాలు తెలియజేశారు. ఏమంటే ఆ భక్తులు అనేక మంది శ్రమల్లో ఆదరణ పొందారు. శ్రమలు వచ్చినప్పుడు కుంగిపోకూడదు, దిగజారిపోకూడదు, దేవునికి దూరం కాకూడదు. అయితే దేవుని మీద ఆధారపడి ధైర్యాన్ని పుంజుకోవాలి. మనలో ఉన్న ఆందోళన తొలగిపోతుంది. అయితే శ్రమల్లో ఆందోళన వచ్చాయంటే దేవునికి దూరం అవుతాం. శ్రమల్లో దేవుడు మనకు తోడై ఉంటాడని చెప్పాడు. దేవుడు మాట తప్పని వాడు. ఆ సత్యం మనకు ధైర్యాన్ని పుట్టిస్తుంది. యోబు భక్తుడు 23వ అధ్యాయం 10వ వచనంలో, ఆయన నన్ను శోధించిన తరువాత నేను సువర్ణము వలె కనపడుతున్నాను. బంగారుని ఎంతగా పుటం వేస్తామో అంత శుద్ధి అవుతుంది. శోధనల ద్వారా దేవునికి దగ్గరైతామండి. అయితే పుటము వేయబడాల. కొన్ని ప్రాముఖ్య విషయం గమనించండి. అలగొట్టబడకుండా ఆదరణ లేదు, దుఃఖము లేకుండా సంతోషము లేదు, వ్యసనము లేకుండా ఉపశనము లేదు, యుద్ధము లేకుండా విజయము లేదు, బాధ లేకుండా పరలోక రాజ్యము లేదు, మరణము లేకుండా జీవము లేదు, శిలువ లేకుండా కిరీటము లేదు. అయితే ఈ దినము నైట్కు వాచ్నైట్ సర్వీస్ ఉంది. అందరూ పాల్గొనండి. రేపు నూతన సంవత్సరపు ఆరాధన. అయితే నూతన సంవత్సరం ఆరాధన ఎన్ని గంటలకు? అయితే మీకు ఇచ్చిన పత్రికలో ముద్రించి 10 గంటలకు, 9:30 కాదు, 10 గంటలకు అనేకులు పాల్గొని మనకి ఇవ్వబడిన వాగ్దానం ప్రకారంగా దేవుని వాక్యాన్ని అందిస్తాం. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, నీకు వందనాలు, స్తోత్రము నాయన. మా జీవితంలో ఎన్ని శ్రమలు వచ్చినా మీకు దూరం కాకుండా మీకు దగ్గరగా జీవించి మీ నామాన్ని ఘనపరిచేదా కృప దయచేయమని. దేవా, వింటున్న శ్రోతలందరినీ వారి కష్టాల్లో, వారి బాధల్లో, ఇరుకుల్లో, ఇబ్బందుల్లో మీరు తోడుగా నడిపించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.